ఈరోజు శ్రీమద్ భగవద్గీతలోని ద్వితీయ అధ్యాయమైన సాంఖ్య యోగంలోని 28వ శ్లోకము. అవ్యక్తాదీని భూతాని వ్యక్తమధ్యాని భారత అవ్యక్త నిధనాన్యేవ తత్ర కా పరిదేవనా. భావం: శ్రీకృష్ణుడు అర్జునుడితో ఇలా పలికెను, ఓ భరతవంశీయుడా, సృష్టింపబడిన ప్రాణులన్నీ పుట్టుక ముందు అవ్యక్తములు, జీవిత కాలంలో వ్యక్తములు, మరలా మరణించిన తరువాత అవ్యక్తములు. కాబట్టి శోకించుట ఎందుకు? 29వ శ్లోకము. ఆశ్చర్యవత్ పశ్యతి కశ్చిదేనం ఆశ్చర్యవద్ వదతి తథైవ చాన్యః ఆశ్చర్యవచ్చైనమన్యశృణోతి శ్రుత్వాప్యేనం వేద న చైవ కశ్చిత్. భావం: శ్రీకృష్ణుడు ఇంకా అర్జునుడితో ఇలా పలికెను, ఓ అర్జున, కొందరు ఆత్మ ఆశ్చర్యమైనదిగా చూస్తారు, కొందరు ఆశ్చర్యమైనదిగా వర్ణిస్తారు, కొందరు ఆత్మ ఆశ్చర్యమైనదిగా వింటారు, మరికొందరు విన్న తరువాత కూడా ఏమాత్రం దీని గురించి అర్థం చేసుకోలేరు. 30వ శ్లోకము. దేహి నిత్యమవధ్యోయం దేహే సర్వస్య భారత తస్మాత్ సర్వాణి భూతాని నత్వం శోచితుమర్హసి. భావం: శ్రీకృష్ణుడు ఇంకా అర్జునుడితో ఇలా పలికెను, ఓ అర్జున, శరీరంలో ఉన్న ఆత్మ చావులేనిది, కాబట్టి ఏ ప్రాణి గురించి కూడా నీవు శోకించుట తగదు. ఓం